ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో సర్కిల్స్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సర్కిల్స్ అనే చాప్టర్ జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్, ఎంసెట్ ఎగ్జామ్స్ అటువంటి ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఈ సర్కిల్స్తో పాటు పారాబోలా, ఎక్లిప్స్ ఇంకా హైపర్బోలా వంటి టాపిక్స్ని ఎక్కువగా వాళ్ళు పాయింట్అవుట్ చేసి ఫిగర్ అవుట్ చేసి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్కిల్స్ నేర్చుకున్న తర్వాత పారాబోలా కూడా నేర్చుకుంటే మంచిది. ఎందుకంటే ఈ సర్కిల్స్ తో పాటు పారాబోలిక్ ఈక్వేషన్స్ అంటే రెండు చాప్టర్స్ మిక్స్ చేసి కంటిన్యూస్ గా ఒకే సింగిల్ క్వశ్చన్ కింద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీడియోని ఇంకా ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. సర్కిల్స్. సో అసలు సర్కిల్ అంటే ఏంటి? సర్కిల్ అంటే ద లోకస్ ఆఫ్ అ పాయింట్ మూవింగ్ ఇన్ అ ప్లేన్ సచ్ దట్ ద కాన్స్టెంట్ డిస్టెన్స్ ఈజ్ ఫిక్స్డ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్లో ఒక పాయింట్, దాన్ని మనం రేడియస్ కానీ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అని చెప్పడం జరుగుతుంది. సో అక్కడ నుంచి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్, దాన్ని మనం రేడియస్ అంటాం. సో ఆ రేడియస్ అనేది ఎటు మెజర్ చేసుకున్నా సేమ్ కనుక ఉంది అంటే దాన్ని మనం సర్కిల్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ సర్కిల్ కి మనకి టూ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఈ టూ ఈక్వేషన్స్ మనకి మెయిన్స్ కి చాలా యూజ్ అవుతుంది. ఒకటి జనరల్ ఈక్వేషన్, ఇంకొకటి స్టాండర్డ్ ఈక్వేషన్. సో ఫస్ట్ మనం స్టాండర్డ్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకుందాం. సో స్టాండర్డ్ ఈక్వేషన్ అని చెప్పంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది మనకి వచ్చేటప్పటికి స్టాండర్డ్ ఈక్వేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సెంటర్ సిఈఎన్టిఆర్ఈ సెంటర్ వచ్చేటప్పటికి ఆరిజిన్ లో ఉంటుందన్నమాట. ఇది మనకి స్టాండర్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి జనరల్ ఈక్వేషన్. జనరల్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ సెంటర్ వచ్చేటప్పటికి సి వచ్చేటప్పటికి మైనస్ జీ బై ఏ మైనస్ ఎఫ్ బై ఏ. సో ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్, ఆ కాన్స్టెంట్ లేదు కాన్స్టెంట్ ఏ లేదంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి వచ్చేటప్పటికి జనరల్ ఈక్వేషన్. సో జనరల్ ఈక్వేషన్ కి రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? రేడియస్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. దీన్ని మనం రేడియస్ ఈక్వేషన్ అని చెప్పని కూడా అనొచ్చు. సో ఈ రేడియస్ ని బేస్ చేసుకొని పారాబోలాకి ఇంకా సర్కిల్ కి మధ్య లింక్ పెట్టి సమ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రేడియస్ ఈక్వేషన్ ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ స్టాండర్డ్ ఈక్వేషన్ కి రేడియస్ ఆర్ స్క్వేర్. సో డైరెక్ట్ గా ఇక్కడ సపోజ్ ఈక్వేషన్ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 9 ఇచ్చారనుకోండి. సో డైరెక్ట్ గా మనం ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 9 అండ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 3 అని రేడియస్ రాసుకోవచ్చు. కానీ స్టాండర్డ్ ఈక్వేషన్ కాకుండా జనరల్ ఈక్వేషన్ లో కనుక వాళ్ళు సమ్ ఇస్తే సో మనం డైరెక్ట్ గా ఫస్ట్ సెంటర్ కనుక్కొని లేదు ఈ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని సమ్స్ ఎలా అడుగుతారంటే టూ సర్కిల్స్ ఇస్తారు. టూ సర్కిల్స్ ఇచ్చి వాటి రేడియస్ ఈక్వల్ అని చెప్తారు. నెక్స్ట్ ఇలా ఈక్వేషన్ ఒకటి ఇచ్చేసరికి ఒక కాన్స్టెంట్ సి అంటారు, ఇంకో కాన్స్టెంట్ సమ్ 10 అలా అడుగుతారు. సో అట్లా ఫైండ్ అవుట్ సెంటర్ లేదు ఫైండ్ అవుట్ కాన్స్టెంట్ వాల్యూ అలా అడిగే ఛాన్సెస్ కూడా మనకి ఉన్నాయి అనమాట. సో ఇది మనకి సర్కిల్ గురించి అనమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ లో మనం సర్కిల్ ఒక జనరల్ ఫామ్ తీసుకొని దాని మీద సెంటర్ అవన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం అనమాట. సో మనకి సర్కిల్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4/3y మైనస్ 4/3. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్. సో ఈ సర్కిల్ ఈక్వేషన్ లో ఫస్ట్ మనం సెంటర్ కనుక్కోవాలి. సెంటర్ సి ఏమన్నాను మైనస్ జీ బై ఏ మైనస్ ఎఫ్ బై ఏ. ఇక్కడ ఏ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సో ఇక్కడ మనకి సెంటర్ ఏమవుతుంది మైనస్ జీ మైనస్ ఎఫ్. ఇప్పుడు సెంటర్ మైనస్ జీ మైనస్ ఎఫ్. ఇక్కడ సెంటర్ అంటే నార్మల్ జనరల్ ఈక్వేషన్ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి వచ్చిన జనరల్ ఈక్వేషన్, సర్కిల్ ఈక్వేషన్. సో దీంట్లో నుంచి మనం జీ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ 2x మైనస్ 2x ఉంది, ఇక్కడ ప్లస్ 2gx ఉంది. సో 2g ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2, g ఇజ్ ఈక్వల్ టు మనకి -1. సో సెంటర్ లో ఫస్ట్ g వాల్యూ మనకి -1. సో ఇక్కడ మైనస్ g కాబట్టి ఇక్కడ మనకి +1 అవుతుంది సెంటర్. నెక్స్ట్ f వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ కూడా 2f ఇజ్ ఈక్వల్ టు 4/3, 2 1s 2 2s, f ఈజ్ ఈక్వల్ టు మనకి 2/3 అవుతుంది. ఇక్కడ -f ఉంది కాబట్టి మనకి
-2/3 అని అవుతుంది అనమాట. సో ఇది మనకి సెంటర్. ఇది ఫస్ట్ వాళ్ళు కనుక్కోమన్నది. సెకండ్ వాళ్ళు మనల్ని రేడియస్ కనుక్కోమన్నారు. సో రేడియస్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇది మనకి రేడియస్ అవుతుంది. సో జీ స్క్వేర్ ఏంటి? ఇక్కడ జీ వాల్యూ 1 అండ్ ఎఫ్ వాల్యూ -2/3. సో అండర్ రూట్ జీ స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ అంటే 4/9 మైనస్ సి ఇక్కడ 4/3 -4/3. సో ఇక్కడ మనకి ఇది +4/3 అవుతుంది. సో దీని కనుక కంటిన్యూషన్ చేస్తే అండర్ రూట్ 1 + 4/9 + 4/3. ఇప్పుడు మనం ఎల్సిఎం చేసుకొని కనుక సాల్వ్ చేస్తే మనకి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 25/9 అంటే మనకి 5/3 రేడియస్ వస్తుంది. సో ఇలా ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ని ఈ జనరల్ ఈక్వేషన్ తో ఈక్వేట్ చేసుకొని జీ, ఎఫ్ అండ్ సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి సెంటర్ ఫైండ్ అవుట్ చేసి రేడియస్ ని మనం కనుక్కోవచ్చు అనమాట. సో ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో సర్కిల్స్ లో మనకి నెక్స్ట్ పేజ్ లో సర్కిల్. ఈ సర్కిల్ కి ఒక 2 పాయింట్స్ దగ్గర ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చారంటే దాన్ని మనం సీకెంట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ లైన్ పి, ఇంకొక లైన్ క్యూ, పాయింట్ పి ఒక లైన్ కి ఇంకొక పాయింట్ క్యూ, దీన్ని మనం సీకెంట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సీకెంట్. సీకెంట్ అట్లా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇది ఒక సర్కిల్. ఆ సర్కిల్ కి ఓన్లీ 2 పాయింట్స్ దగ్గర జాయిన్ అయింది. సో ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్ ఎట్ పి అండ్ క్యూ, దీన్ని మనం కార్డ్ అని చెప్తాం. సో ఇవన్నీ మనకి ముందే తెలుసుకొని ఉంటే మనకి పారాబోలా దగ్గర ఫోకస్ అవన్నీ, ఇంకా ఎలిప్స్ దగ్గర ఫోకల్ కార్డ్, లాటస్ రెక్టమ్ అటువంటి ప్లేసెస్ మనకి ఎక్కువగా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఒక లైన్ సెగ్మెంట్ పాసింగ్ త్రూ సెంటర్, దాన్ని మనం డయామీటర్ అని చెప్పడం జరుగుతుంది. డయామీటర్. నెక్స్ట్ ఇలా ఈక్వేషన్ ఆఫ్ అ సర్కిల్ ఇన్ డయామీటర్ ఫామ్ అని ఒక ఇంపార్టెంట్ ఫామ్ అన్నమాట. సో ఈ ఈక్వేషన్ ఎలా వస్తుందంటే ఒక కార్డ్ ఇస్తారు. ఆ కార్డ్ నుంచి అంటే ఇది ఒక సెంటర్, ఈ సెంటర్ ఇట్లా లైన్ ఇలా పర్పెండిక్యులర్ ఈ యొక్క కార్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ సెంటర్ సి, లైన్ ఏ అండ్ బి. సో దీనికి మనం డయామీటర్ ఫామ్ అంటే సర్కిల్ ఫామ్ కనుక్కోవాలి. సో ఏ కి 2 కోఆర్డినేట్స్ ఉంటాయి, x1 y1 అండ్ దీనికి x2 y2. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి? సో ఎక్స్ట్రిమిటీస్ పాయింట్స్ ఇస్తారు మనకి x1 y1 అండ్ x2 y2. సో అప్పుడు మనం సర్కిల్ ఈక్వేషన్ x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ డయామీటర్ ఫామ్ కి. సో వాళ్ళు ఎప్పుడైనా ఈక్వేషన్ ఇలా ఇచ్చారనుకోండి, 2 పాయింట్స్ ఇచ్చేసేసి సర్కిల్ ఈక్వేషన్ కనుక కనుక్కోమంటే మనం సింపుల్ గా ఇలా కనుక్కోవచ్చు. సో దీని మీద మనం ఒక ఎగ్జాంపుల్ ని సాల్వ్ చేద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ద ఈక్వేషన్ ఆఫ్ అ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 1, 0 అండ్ 0, 1 and 0, 1 and has its radius as small as possible అని ఇచ్చారనమాట. అంటే రేడియస్ అనేది స్మాల్ గా ఉంటుంది అని వాళ్ళు మనకి హింట్ ఇచ్చారు. ఇంకొక హింట్ ఏమి ఇచ్చారని అంటే 2 పాయింట్స్ ఇచ్చారు. సో ఈ పాయింట్ నేను a ఆఫ్ 1, 0 అండ్ ఈ పాయింట్ ని నేను b ఆఫ్ 0, 1 అన్నా. వాళ్ళు ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ద ఈక్వేషన్ ఆఫ్ అ సర్కిల్ పాసెస్ త్రూ ద 1, 0 అండ్ 0, 1 పాయింట్స్ అని ఇచ్చారనమాట. సో నేను ఇక్కడ సర్కిల్ డ్రా చేసుకుంటాను. సర్కిల్ డ్రా చేసుకుంటే పాసెస్ త్రూ అన్నారు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసెస్ త్రూ దిస్ లైన్. సో ఇది 0, 1 సారీ ఇది 1, 0 అండ్ ఇది 0, 1 అండ్ నెక్స్ట్ ఇది మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నమాట. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని బేస్ చేసుకొని మనం ఈ సర్కిల్ ఈక్వేషన్ ని కనుక్కోవాలి. సో ఇందాక మనం చూసుకున్నట్టు x - x1 టైమ్స్ ఆఫ్ x - x2 ప్లస్ y - y1 టైమ్స్ ఆఫ్ y - y2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకి వచ్చిన ఈక్వేషన్. సో x - x1, సో ఇది x1 y1 ఇది x2 y2 అనుకుంటాను. సో x1 y1 x2 y2. సో x - x1 మనకి 1 ఇంటూ x - x2 మనకి 0 ప్లస్ y టైమ్స్ ఆఫ్ y1 నాకు 0 y - 0 టైమ్స్ ఆఫ్ y - 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు x² - x
ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని నార్మల్ ఫామ్ అంటే జనరల్ ఈక్వేషన్ కింద రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో ఇక్కడ కాన్స్టెంట్ మనకి 0. ఇది మనకి వచ్చిన ఈక్వేషన్. సో ఇలా 2 పాయింట్స్ ఎక్స్ట్రిమిటీ పాయింట్స్ కనుక ఇచ్చారు అని చెప్పంటే డైరెక్ట్ డయామీటర్ ఫామ్, ఇది ఒక ఫార్ములా డయామీటర్ ఫామ్ కి. సో దీన్ని యూజ్ చేసుకొని మనం సింపుల్ గా రాసేసుకోవచ్చు అనమాట సర్కిల్ ఈక్వేషన్ ని. సో ఇట్లానే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అంటే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి మనం తెలుసుకోవాలి, అంటే చాలా ఇంపార్టెంట్ ఆ ఫార్ములాస్. సో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటంటే 3 పాయింట్స్ ఇస్తారు, ఏ ఆఫ్ x1 y1, బి ఆఫ్ x2 y2, సి ఆఫ్ x3 y3. సో ఇలా ఇచ్చినప్పుడు మనం సర్కిల్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి? సో సర్కిల్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి అని చెప్పంటే మ్యాట్రిక్స్ ఫామ్ లో కనుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ మనం x1 y1, x2 y2, x3 y3 1 1 1 టైమ్స్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ మనకి ఇక్కడ కాన్స్టెంట్స్ c1, c2 అండ్ c3 టైమ్స్ ఆఫ్ y1, y2 and y3 times of 1 1 1 times of x plus x1 x2 x3 c1 c2 c3 1 1 1 times of y plus x1 y1 x2 y2 x3 y3 c1 c2 c3 is equal to 0. సో ఇది మనకి వచ్చిన సర్కిల్ ఈక్వేషన్. సో ఇలా మనం 3 పాయింట్స్ కనుక వాళ్ళు మనకి ఇచ్చారు అని చెప్పంటే ఈ మ్యాట్రిక్స్ ఫామ్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకొని మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బేస్డ్ అంటే ఈ ఈక్వేషన్ అంటే ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇంకొక ఫార్ములా మనకి జనరేట్ అయింది. అదేంటంటే ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 0, 0, a, b అండ్ b, a. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన 3 పాయింట్స్. సో ఈ 3 పాయింట్స్ ని ఎబో ఈక్వేషన్ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఫార్ములా వస్తుంది, a ప్లస్ b టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఈక్వేషన్ వస్తుంది అనమాట. సో ఈ 3 పాయింట్స్ ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఆన్సర్ అనేది మనకి వస్తుంది. ఇంకొకటి ఈ పైన ఈ ఈక్వేషన్ లో మనం సి వాల్యూ అంటే c1 c2 c3 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని నేను సిఐ అనుకుంటా, వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 2 అండ్ 3 అనమాట. సో సిఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ xi స్క్వేర్ ప్లస్ yi స్క్వేర్. సో x1 y1 x2 y2 అండ్ x3 y3 వాల్యూస్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి సిఐ వాల్యూ అనేది వచ్చేస్తుంది. అలా ఒకటి కాదు చాలా ఫార్ములాస్ అనేది సర్కిల్స్ లో ఉన్నాయి, కానీ ఇవి మనకి కొంచెం ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏమీ లేదు, ఒక సర్కిల్ కి ఒక సెంటర్ ఉంటుంది, మరి అదే సెంటర్ యూస్ చేసుకొని ఇంకొక సర్కిల్ ఉందంటే దాన్ని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. లేదు 2 సర్కిల్స్ కి సేమ్ సెంటర్ ఉందంటే దాన్ని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ సర్కిల్ కి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 0 అని ఒక సర్కిల్ ఈక్వేషన్ ఉంది. దీన్ని నేను ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాను. సో ఈ సెకండ్ సర్కిల్ కి కూడా సర్కిల్ ఈక్వేషన్ ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ k ఇజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇక్కడ జీ వాల్యూ ఎఫ్ వాల్యూ రెండు సేమ్ ఉంటాయా అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సర్కిల్ సెంటర్ సి రెండిటికి సేమ్ ఉంటుంది. సో జీ అండ్ ఎఫ్ వాల్యూ సేమ్ ఉంటుంది, ఓన్లీ ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ఒకటి డిఫర్ అవుతాయి అనమాట. సో దాని మీద మనం ఒక ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ మనకి ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 12y ప్లస్ 15 ఇజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఇచ్చారు, అండ్ ఆఫ్ డబుల్ ఇట్స్ ఏరియా అన్నారు. సో ఈ ఈక్వేషన్ కి మనం 1 అనుకుని పిలుచుకుందాం. సో ఈ ఈక్వేషన్ కి సెంటర్ ఏంటి, 3, -6 అనేది దీని సెంటర్. సో రేడియస్ ఏమవుతుంది, అండర్ రూట్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. సో ఆర్ ఇజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్ ఎంత, 3 స్క్వేర్ 9 ప్లస్ 6 స్క్వేర్ 36 మైనస్ 15. సో 36 ప్లస్ 9 40, 40 మైనస్ 15 36 ప్లస్ 9 45, 45 మైనస్ 15 మనకి 30 వస్తుంది. సో అండర్ రూట్ 30, రేడియస్ మనకి 30 వచ్చేసింది. వాళ్ళు ఇంకో ఏమన్నారు, అండ్ డబుల్ ఆఫ్ ఇట్స్ ఏరియా అన్నారు. సో
సెకండ్ సర్కిల్ ఏరియాని నేను A2 అనుకుంటాను, ఫస్ట్ సర్కిల్ ఏరియాని నేను A1 అనుకుంటాను. సో వాళ్ళు మనకి ఏమన్నారు, సెకండ్ సర్కిల్ ఏరియా ట్వైస్ టైమ్స్ ఆఫ్ A1 అని చెప్పి అన్నారు. సో మనకి సర్కిల్ ఏరియా అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్ మనకి తెలిసిందే ఫార్ములా. సో ఇక్కడ ఫస్ట్ A2 సర్కిల్కి పై ఇంటూ R2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ పై ఇంటూ R1 స్క్వేర్. సో ఇప్పుడు పై ఇంకా పై క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి R2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2R1 స్క్వేర్. ఇక్కడ R1 ఇది R వాల్యూ అంటే ఇది R1 మనకి ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 30. సో R1 స్క్వేర్ మనకి 30 అవుతుంది. R2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 30, సో మనకి 60. R2 ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 60 అనమాట. సో ఇప్పుడు వాళ్ళు మనకి ఏమన్నారు, సెకండ్ ఈక్వేషన్ కనుక్కోమని చెప్పారు వాళ్ళు. సో సెకండ్ ఈక్వేషన్ మనం ఎలా కనుక్కోవాలి అని చెప్పంటే, ఇప్పుడు సెంటర్ మనకి ఎంత వచ్చింది, 3, -6 వచ్చింది. నేను ఇందాక కాన్సెంట్రిక్ సర్కిల్స్ కి చెప్పాను, ఏమని చెప్పాను, రెండు ఈక్వేషన్స్ రాశాను, x² + y² + 2gx + 2fy + c = 0. ఇది మన ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ సర్కిల్ కి కూడా x² + y² + 2gx + 2fy + k = 0. అంటే టూ ఈక్వేషన్స్ కి సెంటర్ సేమ్ ఉంటుంది, కానీ లాస్ట్ వచ్చి కాన్స్టెంట్స్ డిఫరెంట్ అవుతాయి. సో సెంటర్ సేమ్ ఉంటుంది కాబట్టి ఈ సెంటర్ రెండు సర్కిల్స్ కి సేమ్ ఉంటుంది. సో నార్మల్ ఈక్వేషన్ ఏంటి, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - h హోల్ స్క్వేర్ అని చెప్పి మనం రాసుకోవచ్చు. ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఏంటి మనకి 60. సో ఇది మనకి వచ్చిన ఈక్వేషన్. సో ఇప్పుడు దీన్ని ఎలాబరేట్ చేసుకుంటే x² + y² - 6x + 12y - 15 = 0. ఇది మనకి వచ్చిన సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ అన్నమాట. సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఈక్వేషన్ ఇస్తే ఇలా మనం సింప్లిఫైడ్ వేలో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.